ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ఈ కార్యక్రమమును చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు ప్రభు పేరట మీకు శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. మరియు ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. వాక్య భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాయన, క్రిస్మస్ కాలంలో మేము ప్రవేశించాం ప్రభువా. ఈ క్రిస్మస్ కాలంలో ప్రభువా మీరు మాతో మాట్లాడండి, సహాయం చేయండి. నాయన, చూస్తున్న ప్రతి ఒక్కరి యొక్క హృదయాలు తెరవండి తండ్రి. విత్తబడుతున్న విత్తనాలు ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలించులాగున మీ ఆత్మ సహాయాన్ని అందించండి. సమస్తమును మేలుకరంగా జరిగించండి. ఏ ఒక్కరూ అలక్ష్యముగా కానీ నిర్లక్ష్యముగా కానీ వాక్యాన్ని వినకుండా పూర్ణాంగీకారంతో వాక్యాన్ని వినే కృప నీ బిడ్డలకు అందించండి. వాక్యము అద్దం వంటిది నాయన. అద్దములో మా సహజ సౌందర్యాన్ని చూసి ఎలా సరిచేసుకుంటామో వాక్యం అనేటువంటి అద్దములో మా ఆత్మ సౌందర్యాన్ని సరిచేసుకునే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, వాక్యములే సత్యమున్నదో బిడ్డలతో మాట్లాడమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. చదవబడినటువంటి యోహాను సువార్త 1వ అధ్యాయము 5 వచనాల భాగంలో 5వ వచన భాగాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆ వెలుగు ఆదియందు వాక్యమై ఉన్నటువంటి ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానికి గ్రహింపకుండెనని ఇక్కడ యోహాను భక్తుడు తెలియచేస్తున్నాడు. నిజమే, వెలుగు చీకటి. ఈ వెలుగు గురించినటువంటి తన యొక్క మత్తయి సువార్త కానీ లూకా సువార్తలో కానీ కొన్ని యొక్క లేఖన భాగాలను మనం చూసినట్లయితే వెలుగు గురించి ఒక మాట తెలియచేస్తాడు. ఈ వెలుగు ఈ లోకంలోనికి ఎలా వెలిగించడానికి వస్తుంది, చీకటిలో ఎలా ప్రకాశిస్తుంది, చీకటిలో ప్రకాశిస్తున్నప్పుడు ఆ వెలుగును స్వీకరించేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి దాన్ని కొన్ని లేఖన భాగాల ద్వారా మనం ఈ క్రిస్మస్ కాలంలో మనం చూడబోతున్నాం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆ వెలుగై ఉన్నటువంటి, ఆ వాక్యమై ఉన్నటువంటి ఆ మహాదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ వెలుగు మొదట ఎవరికి తీసుకుని వెళ్ళాడు, ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు, ఎవరిని ఆ వెలుగు వెలిగించింది అనేటువంటి కొన్ని లేఖన భాగాలను మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. యోహాను చెరపట్టబడినని విని యేసు గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహుముకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరముల అన్యజనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగు ఉదయించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకుబడిన నెరవేరినట్లు ఇలాగూ జరిగెను. అంటే చీకటిలోను మరణ ఛాయలో కూర్చున్నటువంటి ప్రజలు జెబూలూను నఫ్తాలి గలిలయ సముద్ర తీర ప్రాంత వాసులు. గలిలయ, సమరయ, జెబూలూను, నఫ్తాలి సముద్ర తీర ప్రాంత వాసులందరినీ కూడా చీకటిలోను మరణ ఛాయలో ఉన్న వారిగా వారిని చూపించుతున్నాడు ఇక్కడ. కనుక ఆ చీకటిలో మరణ ఛాయ అనేటువంటి ఆ గలిలయ, సమరయ, జెబూలూను, నఫ్తాలి తీర ప్రాంతాలకి ఆ వెలుగు ప్రకాశిస్తుంది. ఆ వెలుగు ఆ చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది, చీకటి దాన్ని గ్రహింపకుండునన్నాడు. ఆ వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు చీకటిలో గ్రహింపకుండినటువంటి వారు ఎంతమంది, ఆ చీకటిలో ఉండి ఆ వెలుగును స్వీకరించినటువంటి వారు ఎవరు అనేటువంటి దాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే లేఖన నెరవేర్పు యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి లేఖన నెరవేర్పే. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 6-7 వచనాలని చదువుకుందాం. గ్రుడ్డి వారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును,
చీకటిలో నివసించు వారిని బందీగృహమును వెలుపలి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. చీకటిలో నివసించినటువంటి ప్రజలు గొప్ప వెలుగును చూస్తారని యెషయా గ్రంథం ద్వారా తెలియచేయబడినటువంటి లేఖన భాగం నెరవేరబోతుంది. క్రీస్తు ప్రభువారు పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహిస్తున్నాడంట. క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఉదయించటమే అరుణోదయం. ఆ అరుణోదయం చీకటి తొలగిపోతుంది. సూర్యుడు ఉదయిస్తుంటుంటే అరుణోదయం వస్తుంది. అరుణోదయం రావటమే చీకటి అంతా కూడా తొలగిపోతుంది. అయితే ఎక్కడ చీకటి తొలగిపోతుంది, ఆ అరుణోదయం ఎక్కడ ఉదయించింది అనేటువంటిది ఒక లేఖన భాగం ద్వారా, లేకపోతే జరగబోయేటువంటి ఒక చక్కటి పాఠ్యభాగం ద్వారా మనం చూడబోతున్నాం. ఆ పాఠ్యభాగమే లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి లేఖన భాగాన్ని చదువుతున్నాను. యేసు ప్రభు వారు అంతాని యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి లేఖన భాగంలో నెరవేర్పు కొరకు ఆయన గలిలయ, జెబులూను, సమరయ, నఫ్తాలి తీర ప్రాంతాలైనటువంటి ఆ కపెర్నహూము, నాయిను ఆ ప్రాంతములన్నిటికీ కూడా ఆయన సువార్త ప్రకటించడానికి వచ్చాడు. అయితే వారే జెబులూను, నఫ్తాలి, గలిలయ, సమరయ ఈ ప్రాంతాల వారు చీకటిలో ఉన్నటువంటి వారు అని ఎందుకు చెప్పబడుతుంది? కారణం ఏంటి అని అంటే, మీరు జాగ్రఫికల్గా కానీ లేక హిస్టారికల్గా కానీ చూసినట్లయితే ఇజ్రాయెల్ దేశాన్ని ఒక్కసారి మనం వెనకున్నటువంటి ఆ యొక్క మ్యాప్ను మనం చూసినప్పుడు ఇజ్రాయెల్ దేశం మధ్యధరా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ దేశంలో పైనుంచి ఉత్తర భాగం నుంచి దక్షిణ భాగం వరకు దిగువ ఉన్నటువంటి ఆ భూభాగం అంతా కూడా ఇశ్రాయేల్ భూభాగం అయితే, ఈ జెబులూను, నఫ్తాలి, సమరయ, గలిలయ ఈ ప్రాంతాలన్నీ కూడా పైన ఉత్తర భాగంలో ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ ఉత్తర భాగంలో ఉన్నటువంటి ప్రాంతాలు కింద యూదయ, యూదయ, ఇదూమయ, పెరయ ఈ భాగాలన్నీ కూడా దక్షిణ భాగంలో ఉన్నటువంటి ప్రాంతాలు. అయితే ఉత్తర భాగంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో దక్షిణ భాగంలో ఉన్నటువంటి యెరూషలేము దగ్గరికి ఎవరు రావాలన్నా ఒక్కటే మార్గం. ఏమిటా మార్గం అని అంటే, ఉత్తర భాగము గుండా పైనుంచి, అనగా పైన ఏముంది అని అంటే సిరియా దేశం ఉంది. పైన ఉన్నటువంటి సిరియా దేశం మీదుగా ఇజ్రాయెల్ దేశంలోకి ప్రవేశించాలి. ఇజ్రాయెల్ దేశంలోనికి ప్రవేశించేటప్పుడు మొట్టమొదటి తగిలేటువంటి ఆ జిల్లాలు ఏంటనంటే జెబులూను, నఫ్తాలి, గలిలయ, సమరయ ఈ జిల్లాల మీదుగా ఉత్తర భాగం మీదుగా దక్షిణ భాగమైనటువంటి యెరూషలేముకి కిందకు వస్తారు, యూదయ ప్రాంతానికి. అయితే ఇది ఇజ్రాయెల్ దేశానికి రావాలి అని అంటే పైనుంచి రావాలి. పైనుంచి అంటే సిరియా దేశం మీదుగా రావాలి. సిరియా దేశం నుంచి ఇజ్రాయెల్ దేశం మీదకి ఎంటర్ అయ్యేదాన్ని ఏమన్నారంటే ఇంటర్నేషనల్ హైవే అన్నారు. ఈ ఇంటర్నేషనల్ హైవే అంటే ఏ దేశం నుంచి ఇజ్రాయెల్ మీదకి రావాలన్నా, యుద్ధానికి కానీ లేకపోతే దేనికోసమైనా కానీ యెరూషలేము మీదకి రావాలి అని అంటే సిరియా మీదుగానే రావాలి. కనుక ఇంకొక దేశం మీదుగా ఇంకొక దేశంలోకి ప్రవేశిస్తున్నటువంటి మార్గాన్ని ఇంటర్నేషనల్ హైవే అంటారు. అంటే ఆ ఇంటర్నేషనల్ హైవే ఉన్నటువంటి జిల్లాలో జెబులూను, నఫ్తాలి, సమరయ, గలిలయ అనగా ఆ గలిలయ సముద్రం, ఆ యోర్దాను నదీ తీర ప్రాంతం, ఆ సముద్ర తీర ప్రాంతం నుంచి ఇంటర్నేషనల్ హైవే యెరూషలేము వరకు రావటం వలన యెరూషలేము మీదకి యుద్ధానికి వచ్చేటువంటి వారు కానీ యెరూషలేముకి ఆరాధించడానికి వచ్చేటువంటి ఏ ఒక్కరైనా కానీ ఆ ఇంటర్నేషనల్ హైవే అయినటువంటి ఆ సిరియా మీదుగా ఇజ్రాయెల్లోకి ప్రవేశించేటప్పుడు ఆ ప్రాంతాలని, ఆ యొక్క జెబులూను, నఫ్తాలి, సమరయ, గలిలయ ప్రాంతాలని చీకటిలో ఉన్నవారు అని పిలవటానికి కారణం ఏంటంటే విపరీతమైనటువంటి పాపం ఉంది అక్కడ. ఆ జిల్లాలలో పాపము ఏంటంటే అక్కడ అన్యజనులు నివసించేటువంటి ప్రాంతం. ఆ అన్యజనులు నివసించేటువంటి ప్రాంతం విపరీతమైనటువంటి పాపం. ఒకటి వ్యభిచారం, 2 దొంగతనం. కారణం ఈ 2 ఆ జిల్లాల వరకు కూడా రావటానికి గల కారణం ఏంటి అని అంటే, సైనికులు ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వచ్చేటప్పుడు కానీ సైనికులు ఎప్పుడైతే సిరియాలో నుంచి ఇజ్రాయెల్కి వారు ఇంటర్నేషనల్ హైవేలో ఎంటర్ అవుతారో, సైనికులు అనేటువంటి వారు కొన్ని 10-12 సంవత్సరాలు యుద్ధాలకి వచ్చేటప్పుడు భార్య బిడ్డలను వదిలిపెట్టి వారు అనేక సంవత్సరాలు యుద్ధాల కోసం ప్రయాణాలు చేస్తున్నటువంటి సమయంలో అక్కడక్కడ గుడారాలు వేసుకుని సేద తీర్చుకున్నటువంటి సమయంలో వారు ఇతర దేశాలతో యుద్ధాలు చేసి వారు మరలా ఇంకొక దేశానికి యుద్ధానికి వచ్చేటప్పుడు ఆ దేశాల్లో ఉన్నటువంటి విలువైన వస్తువుల్ని సైనికులు తీసుకొస్తూ ఉండేవారు. ఆ విలువైన వస్తువుల్ని గుడారాల్లో దాచినప్పుడు ఆ జిల్లాల్లో ఉన్నటువంటి కొంతమంది
ఆ ఇంటర్నేషనల్ హైవే ప్రక్కన గుడారాలు వేసుకుని ఉన్నటువంటి సైనికుల్ని దోచుకోవటం, వారి యొక్క విలువైనటువంటి వస్తువుల్ని దోచుకునేటువంటి దొంగలుగా మారారు. రెండవది, సైనికులు ఎప్పుడైతే కుటుంబాలను విడిచిపెట్టేసేసి వాళ్ళ తన యుద్ధాలకు బయలుదేరి వెళ్తున్నారో అటువంటి వారికి అక్కడ జిల్లాల్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ హైవేల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్త్రీలతోటి వ్యభిచారం కూడా చేసినట్టుగా మనకు కనబడుతుంది. కనుక ఆ జిల్లాల్లో ఆ జెబులూను, నఫ్తాలి, ఆ యొక్క మరి గలిలయ సమర ఈ ప్రాంతాలన్నీ కూడా ఇటువంటి పాపానికి లోనైపోయి చీకటిలో మగ్గిపోతున్నారు, పాపములో మగ్గిపోతున్నారు. కారణం ఏంటి అంటే ఆ జిల్లాల మీదుగా ఇంటర్నేషనల్ హైవే యెరూషలేము వరకు రావటం వలన, ఆ ఇంటర్నేషనల్ హైవే వలన వాళ్ళు అనేకమైనటువంటి పాపానికి లోనై చీకటిలోను మరణ ఛాయిలోను వారు మగ్గిపోతుంటుంటే యేసు ప్రభువారు చీకటిలో మరణ ఛాయలో ఉన్నటువంటి వారికి వెలుగిచ్చుటకై గొప్ప వెలుగు వారికి ప్రకాశించెను అనగా ఆ ప్రాంతాలకు సువార్త ప్రకటించటానికి ఆయన బయలుదేరి వచ్చాడు. ఆ ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి ఆయన అడుగు వేశాడు. అడుగు వేసినటువంటి ఆ సువార్త ప్రకటిస్తూ ఆ కపెర్నహూము నుంచి నాయిను, ఆ ప్రాంతాలన్నీ కూడా సువార్తను ప్రకటిస్తూ నాయిను అనేటువంటి ప్రాంతానికి వచ్చిన తరువాత ఆ నాయిన్ అనేటువంటి ప్రాంతంలో నుంచి ఒక గొప్ప సంఘటన ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం చూడగలం. ఒక చక్కటి పాఠ్యభాగం ద్వారా చీకటిలో ఉన్నవారు వెలుగుని ఎలా స్వీకరించారు, చీకటిలో ఉన్నవారు వెలుగు వచ్చినా కూడా ఎలా స్వీకరించలేకపోయారు అనేటువంటి దాని ఒక గొప్ప చక్కటి పాఠ్యభాగాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. లూకాసు సువార్త 7వ అధ్యాయము 36వ వచన భాగాన్ని మనం క్రింద వరకు కూడా మొత్తం పాఠ్యభాగాన్ని కానీ మనం చదవగలిగితే, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగాను. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసు పరిసయ్యుని ఇంటికి భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఆ యొక్క ఒక బుడ్డుల అత్తరు తీసుకుని వెనక తట్టు ఆయన పాదముల దగ్గరికి నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకుని అత్తరు పూసాను. అప్పుడు పరిసయ్యుడైనటువంటి సీమోను, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, ఈయన నిజంగా ప్రవక్త అయినట్లయితే ఆమె పాపాత్మురాలన్న సంగతి నీకు తెలుసు కదా అని మనసులో అనుకుంటున్నప్పుడు యేసు ప్రభు వారు అంటాడు, సీమోను నీకు కథ చెప్పాలనుకుంటున్నానయ్య అన్నాడు. చెప్పు నాయన అన్నాడు. చెప్పు అన్నప్పుడు, ఒక మనుషులకి 2 రుణగ్రస్తులు ఉన్నారు. రుణగ్రస్తులలో ఒకరు 500 రూపాయలు బాకీ ఉన్నాడు, ఒకరు 50 రూపాయలు బాకీ ఉన్నాడు. ఆ రుణదాత 2 రుణాలను తీసివేశాడు. ఎవరు ఎక్కువగా సంతోషిస్తారన్నాడు. అయ్యా 500 రూపాయలు రుణం ఉన్నటువంటి వ్యక్తి ఎక్కువ సంతోషిస్తాడన్నాడు. నిజమే, నువ్వు చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఆమె విస్తారంగా పాపములు చేసింది కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయని చెప్పి అక్కడతోటి విడిచిపెట్టబడకుండా ఆయన దాన్ని ఎలా కంటిన్యూ చేస్తున్నాడో తెలుసా? నేను వచ్చాను, నువ్వు నా కాళ్ళు కడగలేదు. నేను ఇంట్లోకి వచ్చాను, నా తలకు నూనె పెట్టలేదు. నేను భోజనానికి కూర్చున్నాను, నువ్వు నన్ను కౌగిలించుకోలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు, నా చేతులు కడగలేదు అన్నాడు. వాక్యం వింటున్నటువంటి ఓ సహోదరి సహోదరుడా, ఆలోచన చేస్తున్నావా వాక్యాన్ని? యేసు ప్రభువారు గుమ్మం దగ్గరికి వస్తే అతడు నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడగలేదంట. అతిథి వచ్చినప్పుడు కనీసం కాళ్ళు కడుగుటం, నీళ్ళు ఇవ్వటం కానీ కాళ్ళు కడగటం కానిటువంటిది కనీస మర్యాద. అటువంటి మర్యాద పరిసయ్యుడైనటువంటి సీమోను చేయలేదు. పరిసయ్యుడైనటువంటి సీమోను చేయలేదు సరికదా, లోపలికి వచ్చినటువంటి వ్యక్తిని కౌగిలించుకోలేదంట, ముద్దు పెట్టుకోలేదంట, చేతులు కడగలేదంట. ఎందుకు చేయలేదు? ఇవన్నీ కూడా వచ్చినటువంటి ఆయనకి ఎంత ఆయన అవమానించినట్లేగా. వాళ్ళు ఎప్పుడైనా పిలిస్తే ఒక్కరుగా పిలవరు, ఆయనతో పాటు వచ్చేటువంటి వారందరికి కూడా భోజనం ఏర్పాటు చేస్తారు. మరి భోజనం ఏర్పాటు చేసి ఎంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి నీళ్ళన్నీ కూడా అక్కడ ఉన్నప్పుడు ఎందుచేత ఆయన కాళ్ళు కడగలేదు? ఒక్కసారి ఆలోచన చెయ్యి. వాక్యం వింటున్నటువంటి ఓ సహోదరుడా, ఒక్కసారి నువ్వు ఆలోచన చేస్తున్నావా? ఆయన కాళ్ళు కడగలేదంట. వచ్చినటువంటి ఆయన ఎలా ఉన్నాడో, ఏ రీతిగా ఉన్నాడో ఒక్కసారి చూద్దామా? ఆయన సంచార సువార్తను ప్రకటిస్తున్నాడు. యేసు ప్రభువారు సంచార సువార్తను ప్రకటిస్తున్నప్పుడు గ్రామం నుంచి గ్రామంకి, గ్రామం నుంచి గ్రామంకి, ఎందుకంటే వారం అంతట్లో కూడా ఆయన ప్రతి గ్రామానికి తిరిగి సువార్తను ప్రకటిస్తున్నాడు. సువార్తను ప్రకటిస్తూ ఎక్కడ సినగోగ్కి వెళ్ళి సమాజ మందిరంలో కూర్చుని అక్కడ వాక్యం అందించడం కానీ అక్కడ ఉండటం కానీ జరుగుతుంది. అయితే ఆ ఊరిలో
ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళాడు. సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు సమాజ మందిరంలో ఉన్నటువంటి ఆచార ప్రకారంగా ఎవరైతే వచ్చి వాక్యాన్ని బోధిస్తారో వారిని పరిసయ్యుడు ఇంటికి భోజనానికి పిలవటం ఆచారం కనుక యేసు ప్రభు వారిని భోజనానికి ఆహ్వానించాడు పరిసయ్యుడు. యేసు ప్రభు వారిని భోజనానికి ఆహ్వానించినప్పుడు ఆయనతో పాటు భోజనానికి వాళ్ళంతా శిష్యులు వచ్చారు. వాళ్ళంతా కూడా లోపలికి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఆ ఊరందరి చేత పాపాత్మురాలని పిలువబడేటువంటి ఆ స్త్రీ ఆమె కూడా వచ్చింది. అంటే యేసు ప్రభు వారిని ఆమె ఎక్కడ చూసింది, ఆమె ఎందుకు వచ్చింది, కారణం ఏంటి అని అంటే ఆమె ముసుగు వేసుకొని సమాజ మందిరంలో ఉమెన్ కోర్టులో కూర్చుని వాక్యం వింటుంది. ఎందుకనంటే చాలాసార్లు మనం కూడా ఎంత ఘోర పాపులమైనా కానీ దేవాలయాలకు వచ్చేటప్పుడు ఎంత ఘోర పాపులమైనా ఎటువంటి వారమైనా కానీ కనీసం మినిమం ఆ దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళ్ళి ఆ యొక్క పాపాన్ని పోగొట్టుకోవాలని ఎక్కడో చిన్న భయం మనల్ని ఎప్పుడు కూడా మన మనసులో వెంటాడుతూనే ఉంటుంది. ఆ భయమే ఆ అమ్మాయిని వెంటాడింది. ఆ భయమే ఆమెను సమాజ మందిరానికి నడిపించింది. సమాజ మందిరానికి వచ్చినప్పుడు యేసు ప్రభువారు బోధించినటువంటి వాక్యం ఆమె హృదయంలోనికి గుచ్చుకుంది. ఆమె హృదయాన్ని తట్టింది. ఆ హృదయానికి పశ్చాత్తాపంతో ఆమె ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో అని తెలుసుకుని ఆయన వెంటబడి వచ్చింది. యేసు ప్రభువారు అయితే ఎలా ఉన్నాడో, యేసు ప్రభువారు గ్రామ గ్రామం తిరుగుతూ సంచార సువార్త చేస్తున్నటువంటి ఆయన ఆ దినాల్లో తారు రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ ఏమీ లేవు. అంతా కూడా ఎర్రటి ధూళి. అటువంటి ధూళి కలిగినటువంటి ఆ ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు యేసు ప్రభువారు ఒక్కరే కాదు, యేసు ప్రభువారితో పాటు శిష్యులు ఆయన వాక్యాన్ని వినటానికి స్వస్థతలు పొందటానికి ఆయన వెంబడించేటువంటి ప్రజలంతా కూడా ఆయన వెంబడిస్తూ ఉంటుంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కొన్నిసార్లు పల్లెటూర్లలో గొర్రెల మంద కానీ ఆవుల మంద కానీ వెళుతున్నప్పుడు ఆ ధూళి ఆ మంద వెళుతున్నప్పుడు ఎంత ధూళి లేస్తుందో ఆ ప్రక్కంతా మనం వెళ్తూ ఉంటుంటే ఆ ధూళంతా మన తలకే, మన వస్త్రాలకే, మన కాళ్లకు, మన చేతులు, మన శరీరం అంతటిని కూడా ధూళితో కప్పేస్తుంది. అదే రీతిగా యేసు ప్రభు వారు ఆ జనసమూహం శిష్యులు నడుస్తూ ఉంటుంటే ధన్ 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 అని ఆ నడుస్తూ ఉంటుంటే ఆ ధూళి లేస్తూ ఆయన పాదాలంతా ధూళే, ఆయన వస్త్రాలంతా ధూళే, ఆయన తలంతా కూడా ధూళితో నిండిపోయింది. అటువంటి ధూళి పట్టినటువంటి పాదాలు కలిగినటువంటి ఆయన, అటువంటి ధూళితో నిండిపోయినటువంటి వస్త్రంతో ఉన్నటువంటి ఆయన, అటువంటి ధూళితో నిండిపోయినటువంటి మరి యొక్క తల వెంట్రుకలు కలిగినటువంటి ఆయన ఆ యొక్క పరిసైడైనటువంటి సీమోను గుమ్మం ముందు నిలవబడగా సీమోను ఆయన్ని చూస్తున్నాడు. ఈ దుమ్ము పట్టిన పాదాలా నేను కడిగేది, ఈ దుమ్ము పట్టిన వస్త్రానా నేను కౌగిలించుకునేది, ఈ దుమ్ము పట్టిన తలకా నేను నూనె పెట్టేది, ఈ దుమ్ము పట్టిన చేతులనా నేను కడిగేది. అతడు మనస్సులో ఆయనను ఎంత తేలికగా చూస్తున్నాడో వింటున్నావా సహోదరి, సహోదరుడా? ఆ పరిసైడైనటువంటి సీమోను మనస్సులో ఆ మహాదేవుడు వచ్చి గుమ్మం ముందు నిలబడితే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే వెలుగై చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆ వెలుగొచ్చి గుమ్మం ముందు నిలబడితే ఆ వెలుగును చూడకుండా చీకటిలోనే ఉన్నాడో పరిసయ్యుణ్ణి, నేను వెలుగుని, నేను వెలుగులో ఉన్నాను అని చెప్పుకునేటువంటి ఆ పరిసయ్యుడు, ఆ వెలుగులో ఉన్నానని చెప్పుకునేవాడు నిజమైనటువంటి వెలుగొచ్చి గుమ్మం ముందు నిలబడితే ఆ వెలుగును చూడలేనటువంటి గుడ్డివాడై పై రూపాన్ని చూసి ఆ దుమ్ము పట్టిన పాదాలని, ఆ దుమ్ము పట్టిన వస్త్రాన్ని, ఆ దుమ్ము పట్టిన తలను చూసి ఆయనకి కనీసం కాళ్ళు కడగటానికి కూడా ముందుకు రాలేదు. ఎంత అమర్యాద! అయినా ఆయన లోపలికి వచ్చాడు, కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు వెంటనే ఆ యొక్క పాపాత్మురాలు పరిగెత్తుకుని వచ్చింది, ఆయన పాదాల దగ్గర పడింది, తన కన్నీరుతో ఆ పాదాలను కడిగింది, తన తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడిచింది, తను తెచ్చిన అత్తర్ని ఆ పాదాలకు పూసింది. చూసావా, అవి దుమ్ము పట్టిన పాదాలని